రావేలా చెలియ ఎపిసోడ్ 16 అంజలి గతం. కోపంగా ఇంటికొచ్చిన విశ్వనాథ్ శ్రీధర్ చెంప మీద కొట్టి ఆస్తి కోసం దారిని పోయేవాడిని వర్ధన్ వారసుడని చెప్పడానికి సిగ్గులేదా అని ఆవేశంగా అరవగానే అందరూ షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు విశ్వనాథం, వచ్చింది వర్ధన్ వారసుడు కాదా అని అర్జున్ వైపు చూస్తూ అనుమానంగా అడిగింది భానుమతి. ఆ విషయం మీ కొడుకు చెప్తానే బాగుంటుంది భానుమతి గారు, నిజమేమిటో అందరికి చెప్పు శ్రీధర్ అని గంభీరంగా అరిచాడు విశ్వనాథ్. ఇదెక్కడి ట్విస్ట్ బావా, అంటే అర్జున్ వర్ధన్ వారసుడు కాదా అని ధీరజ్ దగ్గరకు వెళ్లి రహస్యంగా అడిగాడు ధనంజయ్. అతడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా భగవంతుడా ఇప్పుడేం చేయాలి, ఈ నిజం వీడికెలా తెలిసింది అని ధీరజ్ మనసులో అనుకుంటూ ఉండగా శ్రీధర్ ఒక అడుగు ముందుకు వేసి, అర్జున్ని వెతకడానికి చాలా ప్రయత్నించాను, కానీ వాడు నాకు దొరకలేదు, అందుకే అర్జున్ ప్లేస్లోకి ఇతని తీసుకొచ్చాను అని ధైర్యంగా నిజం ఒప్పేసుకున్నాడు. అతడి మాట పూర్తి కాకముందే అతడి చెంప మీద లాగి పెట్టి కొట్టి, నువ్వు మోసం చేసింది విశ్వనాథాన్నే కాదు శ్రీధర్, వర్ధన్ ఫ్యామిలీని. ఎవడో అనామకుండా తీసుకొచ్చి ఈ కోట్ల ఆస్తికి వారసుని చేద్దామనుకుంటున్నావా? డబ్బంటే నీకంత మోజు పెరిగిపోయిందా అని భానుమతి అసహించుకుంది. ధనంజయ్తో పాటు అనామిక ప్రియంవదలు కూడా షాక్ అయ్యారు. ఇన్నాళ్లు తమని ఏడిపించిన అర్జున్ వైపు కోపంగా చూస్తూ, బావగారు ఏదో తెలియక చేశారు, రావడానికి వీడికి బుద్ధుండక్కర్లేదు, ఇంకా ఏం చూస్తున్నారు, వీడిని తన్ని తరిమేయండి అని కోపంగా అరిచాడు ధనంజయ్. అక్కడ ఉన్న వాళ్ళెవరికీ అర్జున్ మీద చేయి వేసే ధైర్యం లేదు, అందుకే సైలెంట్ గా భానుమతి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి విశ్వనాథం, ఆ రోజు అగ్రిమెంట్స్ మీద ఈ అబ్బాయి సైన్ చేశాడు, ఇప్పుడు ఆస్తి మొత్తం వీడి పేరు మీదకి మారిపోయినట్టేనా అని భయపడుతూ అడిగింది భానుమతి. పవర్ ఆఫ్ అటార్నీ మీద ఇంకా సైన్ చేయలేదు, అది చాలు ఆస్తి మొత్తం మదర్ తెరిసా ట్రస్ట్ కి వెళ్లిపోవడానికి అని వాళ్ళందరి వైపు గర్వంగా చూస్తూ అన్నాడు విశ్వనాథం. ఆస్తి మొత్తం ట్రస్ట్ కి వెళ్లిపోతుందని తెలియగానే అందరూ భయపడ్డారు. ధీరజ్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందరి కళ్ళల్లో భయం కనిపిస్తోంది, ఒక్క అర్జున్ కళ్ళల్లో తప్ప. అంతేనా విశ్వనాథం అని ఏదో అడగబోతున్న భానుమతి వైపు కోపంగా చూసి, ఈ సిచ్యుయేషన్లో మిమ్మల్ని కాపాడగలిగేది యశోధర్ కూతురు మాత్రమే, రేపు కోర్టు తీర్పు వచ్చేలోపు తనని పట్టుకుని తీసుకురండి అని చెప్పి వెళ్లిపోతున్న విశ్వనాథాన్ని ఆపి, రేపటి వరకు సమయం అవసరం లేదు, యశోధర్ గారి కూతురు ఇక్కడే ఉంది అని అంజలిని చూపిస్తూ అర్జున్ చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఏంటి మళ్ళీ కొత్త డ్రామానా, ఆస్తిని దక్కించుకోవటం కోసం నీతో పాటొచ్చిన అమ్మాయిని ఈ ఇంటికి వారసురాలను చేద్దాం అనుకుంటున్నావా అని భానుమతి విశ్వనాథం ఇద్దరూ ఒకేసారి గంభీరంగా అడిగారు. అలా బెల్లం కొట్టిన రాయిలో నిలబడతావేంటి శ్రీధర్, నిజమేంటో వాళ్ళకి చెప్పు అని కోళ్లు వాయిస్తో బెదిరిస్తున్నట్టుగా అడిగాడు అర్జున్. శ్రీధర్కి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. అంజలిని యశోధర్ కూతురని అర్జున్కి ఎలా తెలిసిందో అర్థం కాక అతడి వైపు షాకింగ్ గా చూస్తున్నాడు. ఓరి పాపాత్ముడా, ఈ విషయం కూడా నీకు తెలుసా అని శ్రీధర్ వైపు కోపంగా చూశాడు ధీరజ్. అంజలి యశోధర్ కూతురు అని తెలియగానే ప్రియంవద భయంతో వణికిపోయింది. ఆమె వైపు కోపంగా చూస్తూ పళ్ళు నూరాడు ధనంజయ్. నా గురించి అర్జున్కెలా తెలుసు అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడింది అంజలి. అందరూ సమాధానం కోసం శ్రీధర్ వైపు తిరిగారు. ఇంకా అబద్ధాలు చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనుకున్న శ్రీధర్ నిజాన్ని ఒప్పేసుకుంటూ, యశోధర్ మీద ఉన్న కోపంతో అంజలి గురించి తెలిసినా మీకెవరికి చెప్పలేదు, ఈ ఆస్తికి నా కొడుకే వారసుడు కావాలి అనుకున్నాను అని చెప్పడంతో అంజలి వైపు కన్నీళ్లు పెట్టుకుంటూ చూశాడు విశ్వనాథం. మీ అమ్మ పేరేంటమ్మా అని వణుకుతున్న కంఠంతో అడిగాడు విశ్వనాథం. అంజలి స్వరూపాన్ని సమాధానమివ్వడంతో అందరికీ ఆమె వర్ధన్ వారసురాలు అని అర్థమైంది. నీకోసమే ఈ ఆస్తిని ఇన్నాళ్లు కాపాడానంజలి, వచ్చి ఈ పవర్ ఆఫ్ అటార్నీ మీద సంతకం పెట్టు అని ఆప్యాయంగా చెప్పాడు విశ్వనాథం. అంజలి ఇక్కడ ఉండాలి అనుకున్నది ఆస్తి కోసం కాదు, వాళ్ళ నాన్నకి ఈ ఇంటికి ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలని. అది తెలిసేంత వరకు ఆ పేపర్స్ మీద సైన్ చేయనని మొండిగా చెప్పేసింది. మీ నాన్న మీ ఇంటి అల్లుడు, ప్రియంవదకి మొదటి భర్త, మీ అమ్మ స్వరూప కాదు ప్రియంవద అని విశ్వనాథం అనటంతో అంజలి ఒక్కసారిగా షాక్ అయ్యి ప్రియంవద వైపు బాధగా చూసింది. ఇంకా అక్కడ ఉండడం తన వల్ల కాక
ధనుంజయ్ తన గదిలోకి వెళ్లిపోయాడు. అతని వెనకాల అనామిక కూడా వెళ్లిపోయింది. ఏంటి డాడీ ఇదంతా? అమ్మకి మీరు రెండో భర్త. అంజలి అమ్మకి యశోధర్కి పుడితే మరి నేనెవరికి పుట్టాను అని కోపంతో ఊగిపోతూ అసహ్యంగా అడిగింది అనామిక. నువ్వు నా రక్తం అనామిక అని ఆవేశంగా అరిచాడు ధనుంజయ్. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి డాడీ అని అసహనంగా అడిగింది అనామిక. అంజలి పుట్టిన 5 ఏళ్ల తర్వాత యశోధరికి మీ అమ్మకి మధ్య మనస్పర్ధలొచ్చాయి. రోజూ గొడవ పడుతూ ఉండేవాళ్లు. మీ తాతయ్య రఘువర్ధన్ యశోధర్ని నమ్మినంతగా కొడుకుల్ని కూడా నమ్మలేదు. ఆ వివక్ష వర్ధన్ వారసులకి యశోధర్ మీద కోపం వచ్చేలా చేసింది. యశోధర్ పనిచేసే ఆఫీసులో స్వరూప అనే ఒక అకౌంటెంట్ ఉండేది. ఆవిడకి యశోధర్కి పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేకపోయినా మీ మావయ్యలు మీ అమ్మకి లేనిపోనివి చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల్ని కాస్త పెంచేశారు అని చెబుతున్న ధనంజయ్ మాటలకి అనామిక షాక్ అవుతూ, ఆస్తి పోతుందని వీళ్ళకి భయమా అని అనుమానంగా అడిగింది. అవును, మీ తాతయ్య ఆస్తి మొత్తం యశోధర్ పేరు మీద ఎక్కడ రాసేస్తాడోనని భయపడి ఇదంతా చేశారు. ఒకరోజు మీ అమ్మ స్వరూపం మీద ఉక్రోషంతో మీ నాన్న పనిచేసే కంపెనీకి వెళ్లి ఆవిడతో గొడవపడి అందరి ముందు ఆవిడ చీరలాగేసింది. పరువు పోయిన స్వరూప చావడానికి సిద్ధపడితే ఆమె కోసం మీ అమ్మకి విడాకులిచ్చి అంజలిని తీసుకుని వెళ్లిపోయాడు అని ప్రియంవద మొదటి పెళ్లి ఎలా విచ్ఛిన్నమైందో కళ్ళకి కట్టినట్టుగా చెప్పాడు ధనంజయ్. మరి ఈ ఆస్తి గోలేంటి? అయితే అర్జున్ అంటారు, లేదంటే అంజలి అంటారు. అసలు వీలునామా వాళ్ళిద్దరి పేరు మీద ఎవరు రాశారు, ఎందుకు రాశారు అని వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అడిగింది అనామిక. అంజలికి 5 ఏళ్లున్నప్పుడు ఆర్యనికి 7 ఏళ్లు. వాడికి అంజలి అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మీ తాతయ్య కూడా అనుకున్నారు. కాని ఈలోపే ధనుంజయ్ మీ అమ్మతో సంబంధం తెంచుకొని అంజలిని తీసుకుని వెళ్లిపోయాడు. అంజలి లేని ఇంట్లో వాడుండలేక ఇల్లు వదిలి పారిపోయాడు. అప్పుడే మీ తాతయ్య ఇల్లు వదిలి వెళ్లిపోయిన వాళ్ళిద్దరిలో ఎవరైతే ముందు ఈ ఇంట్లో అడుగు పెడతారో వాళ్లకి ఈ ఆస్తి చెందేలా వీలునామా రాశాడు. 25 ఏళ్లలోపు వాళ్ళిద్దరూ రాకపోతే ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్లిపోతుందని కండిషన్ కూడా పెట్టాడు అని 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మొత్తమంతా అనామికకు చెప్పాడు ధనుంజయ్. అదే విషయాన్ని విశ్వనాథం అంజలికి చెప్తూ, పరువు పోయిన స్వరూప గారిని పెళ్లి చేసుకుని యశోధర్ నీకు అమ్మని చేశాడు అని గతం చెప్పడం పూర్తి చేశాడు విశ్వనాథ్. తన తండ్రి గురించి తెలుసుకున్న అంజలి మోకాళ్ల మీద పడిపోయి ఏడ్చింది. ఆమెని హక్ చేసుకుని ప్రేమగా వెన్నునిమురుతూ, ఇప్పటికైనా అర్థమైందా నిన్ను ప్రిన్సెస్ అని ఎందుకు పిలుస్తాను? ఈ ఆస్తికి అసలు వారసురాలివి నువ్వే. వెళ్ళి ఆ పేపర్స్ మీద సైన్ చేయి అంటున్న అర్జున్ కళ్ళలోకి అమాయకంగా చూస్తూ, ఈ విషయాల గురించి అసలు నీకెలా తెలుసు అని అయోమయంగా అడిగింది అంజలి. తర్వాత చెప్తా ప్రిన్సెస్, ముందు నువ్వు సైన్ చేయి అని విశ్వనాథం దగ్గర పేపర్స్ తీసుకుని అంజలి చేత సైన్ చేయించాడు అర్జున్. ఇన్నాళ్లు అంజలి తన కూతురని తెలియక తననే చంపడానికి ప్రయత్నించింది ప్రియమద. ఆ విషయాలన్నీ గుర్తుకొస్తూ ఆమెను చిత్రవద చేస్తున్నాయి. అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుండి మీరందరూ అంజలి దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలి. తన ఒంటి మీద చిన్న గీత పడ్డా జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే అని వార్నింగ్ ఇచ్చి అంజలి సాయం చేసిన పేపర్స్ తీసుకుని వెళ్లిపోయాడు విశ్వనాథం. అర్జున్ కౌగిలిలో ఉన్న అంజలిని చూస్తూ, ఇక్కడ నీకేం పనిరా, ఇంకా నువ్వు ఒక మోసగాడవని తెలిసిపోయింది కదా, వెళ్ళెక్కనండి అని అర్జున్ తన దారికి అడ్డొస్తాడేమోనని అక్కడి నుంచి పంపించేయాలని చూశాడు ధీరజ్. అతడు అలా అనగానే అంజలి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆవేశంగా పైకి లేచి, అర్జున్ మోసగాడు కాదు, నా భర్త. ఈ ఇంట్లో మీకన్నా అర్జున్కి ఎక్కువ హక్కుంది అని వార్నింగ్ టోన్లో చెప్పి అర్జున్ని తన గదికి తీసుకుని వెళ్ళింది. ఎంత పొగరే నీకు, నాకే వార్నింగ్ ఇస్తావా, నీ పనిలా కదే అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతూ ఆకాష్కి కాల్ చేశాడు ధీరజ్. మొగుణ్ణి అనేసరికి నా ప్రిన్సెస్ కి కోపం వచ్చిందా అని ప్రేమగా అడుగుతూ ఆమెని తన కౌగిల్లోకి తీసుకున్నాడు అర్జున్. రొమాన్స్ చేసింది చాలుగాని నేనే ఇంటి వారసురాలనని నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగింది అంజలి. నేనసలిక్కడికి వచ్చిందే నీ ఆస్తి నీకప్పగించడానికి అని అర్జున్ అనడంతో అంజలి షాక్ అయింది. అర్జున్ని అరెస్ట్ చేయడానికి తన బటాలియన్తో వర్ధన్ ప్యాలెస్ కి వచ్చేశాడు ఇక్కడ వైభవ్. మరోవైపు అర్జున్ గురించి తెలుసుకోవడానికి కృపాకర్ దగ్గరికి వెళ్ళింది రెడ్ ఫాక్స్.
ఆమెని అనుసరిస్తూ ఈగల్ కూడా వెళ్తున్నాడు. అర్జున్ గురించి రెడ్ ఫాక్స్ ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటుంది? అంజలినే వర్ధన్ వారసురాలు అని అర్జున్కి ఎలా తెలుసు? అర్జున్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన వైభవ్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాడు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరి.